పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా అపరోక్షానుభూతి. స్వప్నో జగరనేలీకః స్వప్నేపి నహి జాగరః ద్వయమేన లయేనాస్తి లయోపి ఉభయోర్నః చెప్తున్నారు. స్వప్నమునందు జాగ్రత్త అవస్థ అన్నటువంటిది లేదు. అలాగనే జాగ్రత్త అవస్థ నందు స్వప్నం అన్నది లేదు. మరి జాగ్రత్త స్వప్నాలు రెండూ కూడా సుషుప్తి ఎందు ఉన్నాయా లేవా? లేవు, అంతే కదా. ఆ సుషుప్తి అన్నటువంటిది ఈ జాగ్రత్త స్వప్నం నందు కూడా లేదు. ఈ శ్లోకంలో ఈ అర్థం, దీని అన్వయం మళ్ళీ శ్లోకంలో ఇస్తారనమాట. ఎట్లా అంటే స్వప్నమునందు జాగ్రత్త అవస్థ అనేది లేదు. అంటే ఏంటి జాగ్రత్త అవస్థ అంటే? స్వప్నానికి జాగ్రత్త అందరికి వచ్చినాక జాగ్రత్త అవస్థ ఏంది లేదు అంటే ఏం లేదు. స్వప్నమునందు జాగ్రత్త అవస్థ లేదన్నారు. జాగ్రత్త అవస్థ ఏం లేదు, అవును ఏది లేదు. స్వప్నంలో ఏమే మంచి మామిడి పండ్లు ఒక 2 మామిడి పండ్లు ఇచ్చినారు మనకి. ఆ మామిడి పండ్లు తినడానికి కూర్చోండి తెలివచ్చింది. మామిడి పండ్లు జాగ్రత్త అవస్థనే అవి లేవు. అందుకే చెప్తున్నారు స్వప్నే వస్తువు అస్థాయి, జాగ్రత్త వస్తువు స్థాయి. జాగ్రత్త అవస్థలో ఎవరు ఏ వస్తువు ఇచ్చినా అది స్థాయి రూపంగా ఉంటుంది. స్వప్న రూపంలో ఇచ్చిన వస్తువు అస్థాయిగా ఉంటుంది. అందుచేత జాగ్రత్త స్వప్నంలో ఇచ్చిన వస్తువు జాగ్రత్తకి లేదు. ఆ విధంగా ఈ రెండు కూడా సుషుప్తిలో లేవు. ఈ రెండు కూడా బాగా నిద్రపోయాం. జాగ్రత్త అవస్థ లేదు, స్వప్నావస్థ లేదు. అయితే త్రయమేవం భవేన్మిథ్యా గుణత్రయ వినిర్మితం అస్య ద్రష్టా గుణాతీతో నిత్యో హి ఏకశ్చిదాత్మకః. త్రయమేవం భవేన్మిథ్యా. ఇప్పుడు ఈ మూడవస్థలు కూడా గుణముల చేత కల్పితములైనటువంటి మూడవస్థలు కూడా మిథ్యే. జగదవస్థ మిథ్య, స్వప్నావస్థ మిథ్య, సుషుప్తావస్థ మిథ్య. అది కూడా ఏమిటి? మిథ్యే. కాబట్టి అవస్థాత్రయ సాక్షి, అవస్థాత్రయ సాక్షి. మూడవస్థలో ఏదైతే అవస్థాత్రయం దర్శించినటువంటి ఆత్మ ఉన్నాడో అతడు ఎవరు? గుణాతీతుడు. అతడే నిత్యుడు, అతడే అద్వితీయుడు, అతడే శిశ్వరూపుడు. అందుకే ఇక్కడ మరి చెప్పడానికి కారణం ఏమిటి అంటే అవస్థలన్నిటివన్నీ శాశ్వతంగా ఉండవు కాబట్టి, అవస్థలన్నటువంటి పరిణామం కాబట్టి, అవస్థలు పరిణామం కాబట్టి పరిణామి ఎప్పుడూ కూడా అపరిణామి కాడు. పరిణామి ఎప్పుడు అపరిణామి కాడు. అపరిణామికి ఈ పరిణామాల యొక్క విషయాలన్నీ తెలుస్తాయి. కానీ పరిణామికి అపరిణామి మనకి ఆధారం అనే విషయమో తెలియదు. పరిణామికి అపరిణామియే నా పరిణామాలకి ఆధారం అని తెలియదు. కానీ అపరిణామికి మాత్రము మూడు అవస్థలు ఎప్పుడు కూడా తెలుసు. అంటే ఆత్మకి ఆత్మ అపరిణామి, ఈ అవస్థ దేహానికి సంబంధించిన అవస్థలన్నీ కూడా పరిణామి. కాబట్టి ఈ దేహాది వ్యవస్థలన్నీ కూడా ఆధారభూతుడికి మాత్రం తెలుసు. దేహాది సంబంధించిన అవస్థలన్నీ కూడా ఆధారభూతుడికే తెలుసు అన్నమాట.
యద్వన్ మధి ఘట భ్రాంతిం శుక్తో వారజిత స్థితం తద్వద్ బ్రహ్మని జీవత్వం భ్రాంత్యా పశ్యతి నశ్వతః. చెప్తున్నారు ఇప్పుడు మనకి బ్రహ్మమునందు జీవత్వ కూడా భ్రాంతి సిద్ధమే కానీ స్వతసిద్ధము కాదు అని దీని యొక్క తాత్పర్యం. ఆ పరబ్రహ్మమునందు ఈ జీవత్వం అన్నటువంటిది భ్రాంతియే కానీ స్వతసిద్ధముగా లేదు. ఇప్పుడు కొంతమంది జీవుడు వేరు దేవుడు వేరు అంటుంటారు కదా. జీవాత్మ పరమాత్మ. కాబట్టి ఆ బ్రహ్మమునందు ఆ జీవాత్మ అన్నటువంటిది వాస్తవికంగా లేదు. ఎట్లాగా? భ్రాంతి సిద్ధమే. ఇంతకు ముందు మనకి ఎన్ని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అవన్నిటినీ కూడా బ్రహ్మమునందు సమన్వయం చేయడానికి లేవన్నమాట. చేయడానికి ఇంతకుముందు ఏవైతే చెప్పుకొని వస్తున్న వాక్యాలన్నీ ఇప్పుడు బ్రహ్మమునందు ఇవేమీ సమన్వయించవు అన్నటువంటి నిర్ధారణ చేస్తున్నారు. అందుచేత చెప్తున్నారు ఇప్పుడు మనకి ఇంతకుముందు ఉదాహరణ ఏంటి? మట్టినందు ఏ భావం మనకుంది? ఘటభావం ఉంది. మట్టి ఎందు ఘటభావం. అలాగనే సుక్తి ఎందేముంది? రజత భావం. ఈ రెండు కూడా అయితే ఇక్కడేంటంటే ఒకటి ఏమో మనం నమ్మడానికి ఇది, ఇంకోటి నమ్మడానికి తొందరగా వీలు పడదు. కొంచెం అయితే ఇది పడుతుంది. అది బాగా విచారిస్తుంది. మృత్యునందంటే మృత్తికనందు ఘటభావం అనేది భ్రాంతి కల్పితమే. మట్టినందు ఘటభావం అనేది భ్రాంతి కల్పితమే. వాస్తవికంగా మట్టే. ఆ ఘటభావం అనేటువంటిది అది భ్రాంతి కల్పితమే కానీ వాస్తవమో కాదే. ఏది భ్రాంతి కల్పితమో అది పరిణామం ఉంటుంది. భ్రాంతికి ఆధారం ఆ పరిణామం. ఏది భ్రాంతి కల్పితమో అది పరిణామము. పరిణామం ఉన్నటువంటిది ఏమవుతుంది? ఒక గడికి మనము ఘటం అనుకున్నాము, ఘటము అన్నటువంటిది పోయింది. ఘటం అనేది శిథిలమైతే, శిథిలం వచ్చినప్పుడు పరిణామం అయింది. శిథిలం వచ్చినప్పుడు ఏమైంది? పరిణామం అయింది. అందుకు ఏమి పరిణామానికే వినాశం కానీ ఇది అపరిణామ వినాశము ఉండదు. అయితే ఈ పరిణామం అనేటువంటిది వాస్తవికమా భ్రాంతి కల్పితమా అని విచారణ. పరిణామం అనేది వాస్తవికమా భ్రాంతి కల్పితమా? వాస్తవికమా అన్నామంటే దానికి ఎప్పుడు నాశనం ఉండకూడదు. భ్రాంతి కల్పితం అంటే భ్రాంతి కాలంలో మనకి వాస్తవంగా కనబడిన భ్రాంతి నివారణ సమయంలో ఆ వస్తువు మనకి దాని యొక్క అధిష్టాన రూపం అవుతుంది కానీ భిన్న రూపము కాదు. ఎలా మరి అంటే ఒక ఉదాహరణ, మట్టి. మట్టి ఎందు ఘటం అనేది భ్రాంతి కల్పితం. అది ఎప్పుడైనా పోయినా మట్టిలో మళ్ళీ కలిసిపోతుంది. అలాగనే సుక్తి ఎందు రహిత భావం. ఏదో మనకి ఆ సముద్ర ఒడ్డిని సుప్తిక అనేటువంటి ఉంటాయన్నమాట. అవి దాంట్లో మనకి తెల్లగా కనబడిన చేత ఇది వెండి అనుకుంటాం. మనం పోయిందా? పోయిందే వెండి దొరికింది కదా అని వెళ్తాం. అది చూస్తే వెండి పోయిందా? ఇప్పుడు ఏమైంది? మన సుప్తి కింద అది భ్రాంతి కల్పితం. అది అక్కడ వెండి లేదు కాబట్టి భ్రాంతి కల్పితం అయింది కదా. మరి మృత్యుకి ఘటన కనబడుతుంటే ఎట్టు భ్రాంతి కల్పవుతుందా అని మనకు సందేహం వస్తుంది. అదే కదా ఇప్పుడు అక్కడేమో ఏదో మెరుస్తుంది, వెళ్ళాము, అది ఎండి అయిపోయింది, ఎండి కాలేదు, ఏదో పేపర్ అయిపోయింది. అది ఇది ఎలాగంటే ఇదేంటే కదా మీరు ఇప్పుడు ఘటం మట్టే కాబట్టి మనము దాని యొక్క రూపలా చేసి తయారు చేసినాము. తయారు చేసింది వాస్తవికమా? ఏదైతే ఉత్పత్తి అవుతుందో
ఉత్పత్తికి ఒక వినాశం ఉన్నదని మనకి ఎప్పుడైతే శాస్త్రంలో తెలుసుకుంటున్నామో, వినాశం వస్తే ఎప్పుడు భ్రాంతి కల్పితమే. అది ఏమో సాక్షాత్తుగా కనబడలేదు కాబట్టి అది భ్రాంతి కల్పితం, ఇది పరిణామంలో వినాశం కాబట్టి ఇది కూడా భ్రాంతి కల్పితం. అది ఆ విధంగా బ్రహ్మమందు కూడా రెండు ఉదాహరణ, జీవత్వము కూడా భ్రాంతి కల్పితమే కానీ వాస్తవికమో కాదు. బ్రహ్మమునందు ఈ జీవత్వం ఇది భ్రాంతి కల్పితమే కానీ వాస్తవం కాదు. యథా మృది ఘటో నామ కనకే కుండలాభిదా సుప్తౌ విరజిత ఖ్యాతి జీవశబ్దస్తథా పరే. యథా మృది ఘటో నామ, ఏ ప్రకారముగా మట్టినందు మృత్యుని కంటే ఘటమును, బంగారము కంటే ఈ ఆభరణాలను, అలాగనే సుక్తి కంటే రజితమును, ఇవి భిన్నములా అభిన్నములా? అభిన్నము. అర్థమైంది కదా? ఇవన్నీ భిన్నములో భిన్నములు కాకపోయినా ఆ వికార భ్రాంతి చేత మనకేమిటి భిన్నముల వ్యవహారం కలుగుతుంది. ఏమంటారు? అర్థమవుతుంది అందరికీ? భిన్నములు కావు. అధిష్టాన సత్తా కంటే ఆరోపిత సత్తా ఎప్పుడు భిన్నము కాదు. కాకపోయినా ఆ భ్రాంతిజన్యమైనటువంటి దాని వల్లను, వాటి ఎందు ఉన్నటి వికారముల వల్లను, వికారం అంటే బంగారం ముద్ద, ఆ ముద్దను నక్లీస్ చేసాం, అదే వికారం. వికారం అంటే ఇంకేట మట్టి ముద్ద, దానికి ఒక గ్లాసో లేకపోతే మన హోమ్ పాత్ర తయారు చేసినాం, అదే ఇదా, అదే దాని వికారం. అది కాబట్టి ఈ విధంగా ఏ విధంగా వైచక్రాది కలుగుతున్న అట్లే అకర్త అభోక్త, కర్త కానివాడు, భోక్త కానివాడు, సుఖి కానివాడు, దుఃఖి కానివాడు, ఆ ప్రకారముగా క్రియారహితుడు అయినటువంటి ఆయాత్మయంలో, ఆ చైతన్యమునందు, ఆ వ్యాపక స్వరూపమునందు ఈ కర్తృత్వ భోక్తృత్వాది విశిష్టుడి జీవుడి వ్యవహారం కూడా మిథ్యాకల్పితమే కానీ వాస్తవికమో కాదు. ఎందుకంటే ఆ జీవబుద్ధి అన్నటువంటి దానిని అది ఖండిస్తున్నారు. నీకున్నటువంటి జీవబుద్ధి ఆత్మకి సంబంధమేమీ లేదు. అయితే ఆత్మ కంటే భిన్నము జీవుడు వాడు లేదు. మట్టిని ఎంతవరకు తయారు చేయలేదో అంతవరకు అది కొండగా పేరు ఎప్పుడు రాదు. తయారు చేస్తే వచ్చింది, మనకి ఇష్టం లేకపోతే మళ్ళీ అది మట్టి రూపంలోనే ఉంటూ ఉన్నది. అలాగనే మనకి అంతఃకరణ ధర్మ ఆరోపితమైనటువంటిది ఏదైతే ఉన్నదో, అంతఃకరణ ధర్మములు, ఆ అంతఃకరణ ధర్మములు అన్నటువంటివి మనం ఇప్పుడేమిటి చైతన్యమునందు ఆరోపిస్తున్నాం. అంతఃకరణ ధర్మాలు చైతన్యమునందు ఆరోపిస్తున్నాం. వాస్తవికముగా ధర్మాలు దాని ఎందు లేవు. వాస్తవికంగా ధర్మాలు దాని ఎందు లేవు. అయితే ఆ ఆరోపితం అన్నటువంటిది మిథ్యాకల్పితమే కానీ వాస్తవికమో అది చెప్తున్నారు. యథైవ వ్యోమ్ని నీలత్వం యథా నీరం మరుస్థలే పురుషత్వం యథాస్థానో తద్వద్విశ్వం చిదాత్మని. యథైవ వ్యోమ్ని నీలత్వం యథా నీరం మరుస్థలే పురుషత్వం యథాస్థానో తద్వద్విశ్వం చిదాత్మని. అయితే మరి ప్రపంచమంతా ఆ పరమాత్మ ఏ విధంగా ఉన్నదే అంటే చెప్తున్నారు. వ్యోమ్ని నీలత్వం, ఆకాశం నందు నీలత్వం అనే ధర్మాన్ని మనం ఆరోపిస్తున్నాం. ఆరోపించి ఆకాశము నీలిమ అని మనం చెబుతూ ఉన్నాం.
ఒక ఉదాహరణ అనమాట. అర్థమైంది కదా. ఆకాశమునందు అవకాశో నామ ఆకాశ, అంతేగాని ఇప్పుడు ఇదంతా ఆకాశం. దీని ఏంది మనం ఆ ఆకాశం అతి ఎక్కువగా అవకాశం ఉన్న వైపు చూసుకొని ఆకాశము నీలిముగా ఉన్నదంటున్నాం. అర్థమైందా? అది ఏ విధంగా అయితే ఆకాశం నీలత్వము, ఇక అదే మరీచిక అంటాం. ఆ మరు స్థలంలో ఏమిటి? జలం. అది ఆరోపితమే. ఆకాశం నీలత్వం. ఆకాశానికి ఒక రూపం ఉందా? రూపము లేదు. రూపము లేని దాని యందు రూపము ఏ విధంగా మనం ఆరోపిస్తున్నామో ఉంటుందా లేదా? మన ఆరోపిత రూపము లోకంలో వాడికి అయిపోయింది. ఆకాశం నల్లగా నీలమేఘ శ్యాములుడు అంటారు. అర్థమైందా? ఆ ప్రకారంగా మరి ఇప్పుడు మరుస్థలంలో జలం. ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. దూరం నుంచి చూస్తుంటే ఆ ఎండమావులకి అది జలంలా కనబడుతూ ఉంటుంది. ఆ కనబడేసరికి ఏమైపోయింది? మనం జలం అనుకుంటున్నాం. వాస్తవికంగా దాని యందు చూసేవాడికి జలం ఏ విధంగా ఆరోపితమో వాడు దూరాన్ని ఉన్నప్పుడు జలం ఏ విధంగా అనుకుంటాడు, వీడు దూరంగా చూసే ఆకాశం జలం ఏ విధంగా అనుకుంటాడు. అలాగే దూరాన్ని ఉన్నాడు. సరే మరి ఏదో తోవ ఎత్తు ఉంటుంటే చెట్టు కొంచెం దీనిగా ఉందని కొమ్మలు గిమ్మలు కొట్టేసి అన్నీ తీసేసాడు. సరే వేలుతో తీయడానికి ఇష్టం లేక మళ్ళీ పని ఉండి అంత మొద్దుగా వదిలేసినాడు. ఆ మొద్దుని మనం దూరం నుంచి చూసేమనుకుంటాం, పురుషుడని అనుకుంటాం. మరి ఆ స్థానమునందు పురుషుడు వాస్తవంగా లేడు, కానీ స్థానమునందు పురుషత్వాన్ని మనం ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా ఈ చిదాత్ముడైన పరమాత్మ యందు ఈ ప్రపంచమంతా ఆధ్యస్థమై ఉన్నది. చిదాత్మైన పరమాత్మ యందు ఈ ప్రపంచమంతా ఏముంది? ఆధ్యస్థమై ఉన్నది. వాస్తవికమా ఏమి విచారిస్తే ఆ మూడు సెట్ అవుతాయా? ఎంత దూరం వెళ్ళి ఆ నీళ్ళ ఎంత దూరం వెళ్తే నీళ్ళు కనబడుతుంది మనకి? ఉండదు. ఎంత దూరం వెళ్తే జలం కనబడుతుంది? అక్కడ అదో దగ్గరికి వెళ్తే పురుషుడు కనబడతాడా? అవి ఎలాగైతే మిథ్యాభూతంలో అలాగనే ఈ పరమాత్మ ఈ ప్రపంచమంతా అధ్యస్థమై ఉన్నది. అంతే చెప్తున్నారు. యథైవ శూన్యవేతాలో గంధర్వాణాం పురం యథాకాశే ద్విచంద్రత్వం తద్వత్సత్యే జగస్థితి. అంటే పరమాత్మ యందు జగత్తు ఏ విధంగా ఉంటుందో అన్నటువంటి చూపెడుతున్నారు. ఉదాహరణములో అధిష్టానమునందు ఆరోపితమైనటువంటిది మిథ్యాన్ని స్పష్టంగా మనకు తెలుస్తుందనే చెప్పండి. కాబట్టి ఈ పరమాత్మ యందు జగత్తు కూడా ప్రపంచమంతా ఆ విధంగానే ఉన్నది. ఆ ప్రపంచం సత్యము కాదు, మిథ్యా అన్నటువంటిది విడదీస్తున్నారు. అద్వైత ఉదాహరణ ద్వారా మనకి. అందుకు యథా శూన్యే వేతాళహాం గంధర్వాణాం పురం. మనకి ఈ విధంగా అయితే ఆకాశంలో గంధర్వ నగరం అని అంటూ ఉంటున్నాం. గంధర్వ నగరం అని. అలాగనే మరి ఆకాశంలో చంద్రద్వయ ప్రతీతి. మనం ఆకాశంలో ఉన్న చంద్రుడు ఒక్కడే అయినా ద్విచంద్రుడు అనే విధంగా అయితే మనం చెప్పుకుంటున్నామో మన యొక్క నేత్ర దృష్టి దోషము ద్వారా ఏమనుకుంటున్నాం? ఆకాశంలోని చంద్రుడు ఇద్దరు అని చెబుతున్నాం. ఆ విధంగా ఆకాశంలో గంధర్వ నగరం అని అర్థమైంది కదా. ఈ ప్రకారముగా అవి వాస్తవంగా లేకపోయినా అవి ఏ విధంగా అయితే మనము కల్పితంతో ఒప్పుకుంటున్నాం అధిష్టానమునందో ఆ విధంగా బ్రహ్మమునందు కూడా ఈ జగత్తు మిథ్యాకల్పితమే కానీ వాస్తవము కాదు. ఇది ఒకే శ్లోకంతో చెప్పుకుంటా
కొన్ని కొన్ని ఉదాహరణ లోకంలో మనకి ఇచ్చినప్పుడు గట్టిపడిపోద్ది అనమాట. ఒక మాట అన్నారు, అది నిజమైనట్టు కదా, ఇంకోళ్ళు అన్నారు అది నిజమైనట్టు కదా, ఇంకోళ్ళు అది నిజమే, అది అయిపోయి నిజమే అయిపోయి. ఒక్కరు అన్నారు అనుకో అయ్యేది చాలా అన్నారు కానీ ఏమోళ్ళే అంటారు. కాబట్టి ఇలా 10 మంది అనేసరికి ఏమవుతుంది, నిజమైపోతుంది. అలా 10 ఉదాహరణలు ఒకసారి మన వరుస మీద వచ్చేసరికల్లా ఇప్పుడు ఇది వాస్తవం ఆ వాస్తవం అనేది స్పష్టమైపోతుంది మనకి. అందుకని యథా ఇంకోటి తరంగ కల్లోలై జలమేవ స్ఫురత్యలం పాత్రరూపిణ తామ్రం హి బ్రహ్మాండౌఘౌస్తథాత్మత. తరంగ కల్లోలముచే జలము పాత్ర రూపముచే తామ్రము స్ఫురించినట్లు అనంత బ్రహ్మాండములచే ఆత్మస్వరూపమే ఉంటుంది. జలమునంద మనకేమిటి, తరంగ కల్లోలములనమాట. అంటే ఏమిటి, ఆ తరంగాల యొక్క అల్లకల్లోలం అంటాయి కదా, ఆ కెరటాల యొక్క విశేషాలు. తరంగ కల్లోలం జలం, పాత్ర రూపం చేత ఏమిటి, ఆ తామ్రం, ఇవన్నీ స్ఫురిస్తాయి. ఆ విధంగా ఈ అనంతమైన బ్రహ్మాండములచే ఆత్మస్వరూపమే విచరించింది. ఘటనాంనా యథా పృథ్వీ పటనాంనా హి తంతవః జగన్నాంనా చిదా భాతి జ్ఞేయం తద్భావతః. ఆ ఉదాహరణని దీన్ని అన్వయం చేసేస్తున్నారు ఇప్పుడు లాస్ట్లో. ఘటనాంనా యథా పృథ్వీ, ఈ మృతిక మన్ను ఉంది కదా, అది ఎట్లా మరి ఆ ఘటనామము చేతను ఈ మృతిక అన్నటువంటిది మనకి తెలుస్తుంది అన్నమాట. ఘటనామము చేత మృతిక. అలాగనే తంతువులు ఏమైంది మనకి, పటనామము చేత. అదే కదా, ఘటనామము చేతను మనకి ఏది గోచరిస్తుంది, ఘటము అన్నాము. ఘటం అంటే కొండ. కొండ వల్ల మనకి ఏది గోచరిస్తుంది, అది దానికి ఆధారం బట్టే. కొండ అన్నాము, కొండ అంటే నామం పేరు, కానీ దానికి ఆధారం ఏం గోచరిస్తుంది, మట్టే. అలాగనే వస్త్రము అన్నాము, వస్త్రనామం చేతి మనకి ఏం గోచరిస్తుంది, నూలు, దారం గోచరిస్తుంది. ఈ విధంగా ఆ నామాల చేత అర్థమైంది కదా, దాని ఆధారం ఏ విధంగా అయితే గోచరిస్తూ ఉన్నదో అది చెబుతున్నారనమాట. భాషించినట్లు ఈ శిస్వరూపుడైనటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నదో ఆ పరమాత్మ జగన్నామమున, జగత్ అనే నామము ద్వారా ఎప్పుడైతే జ్ఞేయమై ఒప్పుతుంది, ఆ పరమాత్మ జగత్తు అనే నామము ద్వారా, జగత్తనే నామము ద్వారా పరమాత్మ మనకి తెలుసుకోవడానికి యోగ్యమవుతుంది. కుండ అనే పేరు ద్వారా మృత్యుకి ఏ విధంగా అయితే మనకు అధిష్టానం గోచరమే తెలుసుకుంటున్నామో, పటము అన్నటువంటి ద్వారం ద్వారా ఆధారమైనటువంటి నూలు, దారాన్ని ఏ విధంగా తెలుసుకుంటున్నామో, జగత్తు అనే పేరు ద్వారా ఆధారమైన పరబ్రహ్మను మనం తెలుసుకుంటున్నాం అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మళ్ళీ తెలుసుకున్నా దానికి దీనికి వేరు కాదని ఆ అర్థాన్ని స్ఫురిపిస్తున్నారు. జగన్నాంన చిదాభాతి జ్ఞేయం తత్తదభావతః. మృద్వీకారములైనటువంటి ఘటశరావతులు మృతి కంటే వేరు కానట్లు, ఆత్మీకారమైన నామరూపం జగత్తు ఆత్మ కంటే వేరు కాదు. దాన్ని మనం చూసి ఆధేయాన్ని చూసి ఆధారాన్ని గుర్తిస్తున్నాం. కానీ ఆధారం కంటే ఆధేయం ఎప్పుడు భిన్నము కాదు. ఆ విధంగా ఈ యొక్క పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనకి ఆధారం తెలిపేదే ఈ జగత్తు. ఎందుకంటే ఉత్పత్తికి ఏదైనా కారణం ఉండాలి కదా. ఘట ఉత్పత్తి అయిందంటే మృతికి కారణమైంది, పట ఉత్పత్తి అయిందంటే నూలు కారణమైంది, జగత్తుత్పత్తి అయిందంటే
పరమాత్మయే కారణం. పటనామము చేత నూలుని, ఘటనామము చేత మృతికను, జగన్నామము చేత పరమాత్మను మనం తెలుసుకోవడం జరుగుతుంది. నారాయణం మహాజ్ఞేయం, మహాజ్ఞేయం ఏంటి, గొప్ప జ్ఞేయస్వరూపే నారాయణని చెప్తుంది శాస్త్రం. అక్కడ ఉదాహరణ అన్నమాట. యథా సౌమ్యేకేన మృత్పిండేన సర్వం మృన్మయం విజ్ఞాతం స్యాత్ వాచారంభరం వికారో నామధేయం మృతికేత్యేవ సత్యం. ఎందుకంటే ఈ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఉపనిషత్తు వాక్యాలు కాబట్టి ఉపనిషత్తులు కూడా హే సౌమ్య, యథా సౌమ్య ఏకేన మృత్పిండేన సర్వం మృన్మయం విజ్ఞాతం స్యాత్. ఒక మృత్పిండం ద్వారా మనకి ఆ మృతికి సంబంధించిన వస్తువులన్నీ కూడా మృన్మయమే కానీ వేరు కాదు. మన వికారం ఏమిటి? వాచారంభనం వికారో నామధేయం. కాబట్టి వాక్కు యొక్క వికారాలే కానీ మృతికేత్యేవ సత్యం. ఇదేమో మూకుడు అంటాం, ఇదేమో పాముపాత్ర అంటాం, ఇదేమో కొండ అంటాం, ఇదేమో ఒక సిద్ధ అంటాం, ఇదేమో ఒక పెద్ద బాణ అంటాం. ఇవన్నీ ఏమిటి? వాక్కు యొక్క వికారాలే. అలాగనే ప్రపంచంలో కూడా అనేకమైన వస్తువుల యొక్క పేర్లు ఉన్నాయి. ఇదేమో తలుపు అంటాం, అదేమో ద్వారం అంటాం, ఇదేమో గోడ అంటాం, ఇదేమో చెట్టు అంటాం, అదేమో పర్వతం అంటాం. ఇది వాక్కు వికారాలే. మృత్యుకు యొక్క వికారాలే ఘటాదులన్నీ కూడా. ఆ ప్రకారముగా ఈ యొక్క పరమాత్మ యొక్క వికార జాతమే ఇదంతా. అర్థమైంది కదా? ఏది వికారమో అది దానికంటే భిన్నమో కాదు అని చెప్తున్నారన్నమాట. ఎలాగైతే ఆ వికారం అన్నటువంటిది ఏమి అసత్యమై ఆ వికారానికి కారణభూతం ఏమవుతుంది? సత్యమవుతుంది. మృతికేత్యేవ సత్యం. వాచారంభనం వికారో నామధేయం. అందుచేత ఆ విధంగా ఈ వికారభూతమైనటువంటి జగత్తు అంతా కూడా ఆరోపితంగా ఇది మిథ్య అవుతుంది. దీనికి ఆధారభూతమైన పరమాత్మ ఏవ సత్యం అన్నటువంటిది చెప్తున్నారన్నమాట. సర్వోపి వ్యవహారస్తు బ్రహ్మణా క్రీతే జనైః అజ్ఞానాన్ న విజానంతి మృదేవ ఘటాధికం. సర్వోపి వ్యవహారస్తు బ్రహ్మణా క్రీతే జనైః. కాబట్టి ఈ జగత్తును సర్వ వ్యవహారాలు కూడా ఎవరి ద్వారాగా నడుస్తున్నాయి? బ్రహ్మ ద్వారానే నడుస్తూ ఉన్నాయి. బ్రహ్మచేతనే ఇవన్నీ కూడా మనకి నడుస్తూ ఉన్నాయి. కాబట్టి బ్రహ్మయే మాకు ఈ విధంగా ఇన్ని విధాలుగా ఉపయోగపడుచున్నారన్నటువంటి విషయమును అందరూ తెలుసుకోవడం. అర్థమైంది కదా? జగద్వ్యవహారము అంతా కూడా బ్రహ్మ వల్లనే జరుగుతున్నా ఈ వ్యవహారం అంతా కూడా ఏదేది మనకు అనేక రూపాలుగా ఉపయోగపడుతూ ఉన్నాయో వస్తువులు కానీ వాహనాలు కానీ ఈ సమస్తమైనటువంటి వస్తు సముదాయం అంతా అది మనకి బ్రహ్మము వల్లనే ఇవన్నీ కూడా కలుగుతున్నాయి అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుందా, అర్థం కాలేదా తెలుసుకోవాలి. మరి అర్థం కావడానికి యథార్థం యొక్క విచారణ లేక అజ్ఞాన వశము చేత బ్రహ్మము వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అన్నటువంటిది మనం తెలుసుకోలేకపోతున్నాం. మృత్యుకు వల్లనే కదా ఇవన్నీ ఏర్పడుతూ ఉన్నాయి, అంతే కదా? ఏర్పడడానికి కారణం ఏమిటి? మృత్యుకే. కానీ ఇది మృత్యుకు వల్ల ఏర్పడిపోతే మృత్యుకు సంబంధించిన వస్తువు దేని చేత ఏర్పడతాయి? మృత్యుకు వల్ల ఏర్పడుతున్నాయి ఇవన్నీ అని తెలుసుకుంటే ఏది తెలుసుకున్నామో అది మృత్యు కంటే భిన్నము కాదు. కాబట్టి ఎప్పుడైనా విలీనం కూడా మృత్యుకు వల్లే అవుతుంది. ఆ మృత్యుకిని మనం పనిచేస్తూ ఉన్నప్పుడు దాన్ని స్థితి కూడా ఇస్తుంది.
ఉత్పత్తి స్థితి లయము దాని ఎందే ఉంటుంది. కాబట్టి ఉత్పత్తి స్థితి లయ కారకము పరబ్రహ్మమే అని మనం తెలుసుకున్నామా? మనకి జగత్ వ్యాపార ఆ సంబంధమైనటువంటి బంధం మనకి కలగదు. అర్థమైంది కదా? అది తెలుసుకోలేక ఈ జీవాత్మ వ్యవహార బుద్ధితో మనం వ్యవహరిస్తూ ఉంటుంటే దీనికి సంబంధమైనటువంటి గుణగణాలన్నీ దీనికి అంటుకొని ఇది బంధానికి కారణం అవుతుంది. అందుచేత ఇక్కడ మనకి ఏం చెప్పారు? సర్వోపి వ్యవహారస్తు బ్రహ్మణ ప్రీతే జనేహి. కాబట్టి అజ్ఞానాత్ నవిజానంతి, అజ్ఞానం వల్లను దీన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. మృదేవకి ఘటాధికం. ఏ విధంగా అయితే మనము మట్టితో చేయబడిన కుండ మొదలగు వానిచే ఆయా పనులు చేసుకుంటూ ఉన్నాం. కానీ కుండలు మాకు ఉపయోగపడుతున్నవని మనం ఏమిటి తలుస్తూ ఉన్నాం. కానీ యథార్థం ఉపయోగపడినది ఏమిటి? మనం అందరం కూడా మట్టి చేసిన కుండల్ని వాడుకుంటున్నామా లేదా? వాడుకుంటూ ఉంటుంటే ఇప్పుడు మనం ఈ కుండలు మాకు చక్కగా పనిచేసి, ఈ కుండలే లేకపోతే మాకు వంటే లేదంటావా లేదా? ఈ మూకుడే లేకపోతే మనకి ఈరోజు హోమమే లేదంటావా లేదా? అంటున్నావా? ఆ విధంగా వాటి వ్యవహారమే లేకపోతే మనకే జరగదంటున్నాం. కానీ ఈ పాత్రలు లేకపోతే మనకి ఈ పని మాత్రం జరగదని చెప్పి ఆ పాత్ర ద్వారా మనం ఏం చేసుకుంటున్నాము? వినియోగం చేసి ఆ పాత్ర మీద చాలా ప్రేమను చూపెడుతున్నాం. కానీ ఆ పాత్రకి ఆధారం ఏమిటి? మట్టే మనకు ఉపయోగపడుతున్నది. దీనివల్లనే మనకి అన్నీ అవుతున్నాయని ఎవరికైనా గుర్తుంటుందా? గుర్తుండదు. అలాగనే జగత్తులో వస్తువులను చూసి ఈ వస్తువులు మాకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నాం. కానీ ఈ ఉపయోగానికి ఆధారమైన బ్రహ్మమే దీనికి కారణం అన్నటువంటిది తెలుసుకోవాలి. ఎంత సూక్ష్మమైన అర్థం పెట్టారు చూసారా? అందరికీ తేలిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పారా? అర్థమైంది అందరికీ? వేదాంతం కదా, మధ్యాహ్నం అంతా వేదాంతమే. అందుకోసం వ్యవహారములో కుండలన్నీ మనకి అది ఇప్పుడు చూసాం. కొన్ని వస్తువులు చేసుకున్నాం. నక్లెసు, గోలుసు, వడ్డానము, ఇంకే పేర్లు ఉంటాయి కదా అన్నీ. ఇది ఎంత బాగా ఉపయోగపడినాయి మనకి ఇవన్నీ వస్తువులు అనుకుంటున్నాం. కానీ ఉపయోగానికి ఆధారం ఏమిటి? బంగారమే. ఆ బంగారం వల్లే ఇవన్నీ మనకు జరుగుతున్నాయని అనుకుంటున్నామా? ఈ వస్తువులు మాకు అందంగా ఉన్నాయనుకుంటున్నాం. అలాగనే ఈ పరమాత్మ వల్లనే ఈ జగత్ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది. మనకు వస్తువులన్నీ ఉపయోగపడుతున్నాయి. దీనికి ఆధారం ఎవరు? అది తెలుసుకోవాలి కదా. అది చెప్తున్నారు. కార్యకారణత నిత్యం ఆస్తే ఘటమృదోర్యథా తదైవ శృతియుక్తిభ్యాం ప్రపంచ బ్రహ్మణోరిహా చెప్తున్నారు. ఇప్పుడు కార్యకారణ భావం అన్నటువంటిది నిత్య. కార్యకారణ భావం ఎప్పుడు నిత్యం, ఎల్లప్పుడూ ఉంటుంది. అట్లే ఎలా ఇప్పుడు మనకి కార్యము కారణం. మట్టి కారణమైతే ఘటమేమైంది? అంటే మట్టి కారణమైతే ఘటము కార్యమైంది. మరి ఇప్పుడు ఈ కార్యకారణమైనటువంటి భావము ఇది నిత్యమైన, అర్థమైందా? ఇది నిత్యం. బ్రహ్మ నిత్యం అని అంటాం కదా. అట్లా సామాన్య ఒక ఉదాహరణ కూడా తీసుకొచ్చి చెబుతున్నాను. ఇప్పుడు ఎల్లప్పుడూ ఇది నిత్యమే కార్యకారణ భావం. ఎందుకు నిత్యం అన్నాడు?
కారణములో ఏది ఉందో అది కార్యంలోనూ అనుస్యూతమై ఉంటుంది. కారణం మట్టి కార్యమైన ఘటంలో ఉంటుంది. కారణమైన బంగారం కార్యమైన ఆభరణంలో ఉంటుంది. అది అన్నిట్లో అనుస్యూతమై ఉంటే దానికి సంబంధించింది అదేమంటారు? నిత్యం అంటారు. ఆ ప్రకారంగా ఈ బ్రహ్మకు ప్రపంచమునకు కూడా కార్యకారణ భావము. ఏది కార్యం ఏది కారణం చెప్పండి. ఉదాహరణలో మట్టి కారణం, కుండలో కార్యం. ఇప్పుడు దాష్టాంతికంలో ఏది కారణం ఏది కార్యం? బ్రహ్మ కారణం, జగత్ కార్యం. ఈ రెండింటికి నిత్యమే కానీ ఇంకోటి కారణం. ఎందుకంటే ఆ కారణం వినా ఈ కార్యం లేదు. అందుచేత ఈ నిత్యము బ్రహ్మమునకు సిద్ధమే కానీ బ్రహ్మానికి నిత్యత్వం అనేది సిద్ధమే కానీ అసిద్ధము కాదని యుక్తి ద్వారా తెలుపుతున్నారు. గృహ్యమానే ఘటే యద్వన్ మృత్తికా భాతి వై ఫలాత్తు వీక్ష్యమాణే ప్రపంచోపి బ్రహ్మైవా భాతి భాసురం. గృహ్యమానే ఘటే యద్వత్ మృత్తికా భాతి వై ఫలాత్తు వీక్ష్యమానే ప్రపంచోపి బ్రహ్మైవా భాతి భాసురం. ఇంకా సర్పం ఇది త్రాడు సర్పంలాగా ఈరోజు మట్టి కొండ మనకు వదలడం లేదు. అర్థమైందా? ఒక్కరోజు సర్పము త్రాడు మీద పడిపోతుంది మన వేదాంతం. ఒక్కరోజు మట్టి కొండ మీద పడిపోయింది ఈరోజు అంతా అంటాడా. కాబట్టి మరి ఘటమును మనం దర్శించినప్పుడు ఏది బాగా ప్రకాశమానంగా కనబడుతుంది చెప్పండి? మట్టే. ఒక కొండ తెచ్చినాము, ఆ కొండలో ప్రకాశం కనబడింది ఏమిటి ఉండదు, రెండోది ఏముంటుంది ఇక్కడ, అది మట్టే. ఆ మట్టే అదే భాషించినట్లు. ఎందుకంటే ఆధార వస్తువుని ఎప్పుడు కూడా బరువుకుంటా ఉన్నప్పుడు అది భాషిస్తూ ఉంటుంది. ఆభరణాలు చూసేటప్పుడు ఏది భాషిస్తుంది అంతే, ఇక అక్కడేం భాషిస్తుంది. అలాగనే ఈ యొక్క ప్రపంచాన్ని దర్శించినప్పుడు స్వప్రకాశుని బ్రహ్మమే భాషిస్తుంది. అందుకనే సర్వం కలిగినం బ్రహ్మ. ఈ ప్రపంచాన్ని మనం చూస్తున్నప్పుడు ఏమిటి భాషిస్తుంది మనకి? బ్రహ్మమే భాషిస్తుంది. మరి అది మాత్రం కరెక్ట్గా భాషిస్తుంది. ఏమిది? ఆ యొక్క మట్టి కుండను చూస్తే మట్టి భాషిస్తుంది, మరి ఆభరణాలు చూస్తే బంగారం భాషిస్తూ ఉంది, జగత్తు చూస్తే మాత్రం బ్రహ్మము భాషిస్తుంది అంటున్నారు. కానీ అదేమి ఎవరికి భాషించడమే లేదు, మాకు మాత్రం అసలే లేదంటారు కొంతమంది. అర్థమైందా? ఈ మొక్క ఆయన కూడా అన్నాడు, ఎవరు? సుఖయోగేంద్రుల వారు కూడా జగత్తును చూస్తే బ్రహ్మమే భాషిస్తుంది అని చెప్పినారు. మరి ఆయన చెల్లాడు తండ్రిని వేదవ్యాస మహర్షి చెప్పినారు, అయ్యా ఈ జగత్తును చూసినంత బ్రహ్మమే భాషిస్తుంది జ్ఞానికి. ఎవరికి ఇప్పుడు ఇది మట్టి ఇది బంగారము అన్నటువంటి విచక్షణ జ్ఞానం లేని వానికి కొండను చూసి మట్టిని కానీ ఆభరణాన్ని చూసి బంగారమని కానీ తెలియదు. చిన్న కుర్రవాడికి ఇది మట్టి అని తెలియనప్పుడు ఘటాన్ని చూసినప్పుడు మట్టి అని జ్ఞానం ఉంటుందా? ఇప్పుడు చిన్న కుర్రవాడికి ఒక మంచిది ఒక రౌండ్ రత్నం ఇచ్చాం, ఆ రత్నం ₹1,00,00,000. వాడి దృష్టిలో అది రౌండ్గా ఉంటే ఇలా గోలి పెట్టి రాలుతారు కదా, అర్థమైంది.
ఆ గోలి పెక్కిని ఉంచుకుంటాడు ఎవరు? చంద్రబాబు. వాడి దగ్గర 2 గోలి పెక్కలు ఉన్నాయి. ఇక వాళ్ళ నాన్నగారు అక్కడ పెట్టడం చూసినాడు. ఈ గోలి పెట్టుకోవాలి ఒక 2 మంచి రత్నాలు, ఒకటి ₹1,00,00,000 విలువ. వాళ్ళు అనుకున్నాడు ఈ 2 గురితో ఆ 2 కూడా చేర్చినాడు. ఇప్పుడు మొత్తం 2తో ఆడుతూ ఉన్నాడు. కొంచెంసేపు పోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు చూశారు అక్కడెక్కడ పెట్టున్నారు బీరువాళ్ళ కనబడ్డా. ఆయనకేమో చెమటలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే గోలి ఒక్కొక్కటి అది ₹1,00,00,000. ఎక్కడ పోయి నేనే నా దగ్గరే ఉన్నాయంటాడు. ఏంటి ఆ గోలి పెక్కలు నా దగ్గరే ఉన్నాయంట. ఆ గోలి పెక్కలు ఏం చేస్తున్నావు? ఆడుతూ ఉన్నాను అంటాడు. అప్పుడు వెంటనే వెళ్ళి వాడు ఎంత చెప్పినా ఇది రత్నమని ఆయన తెలుస్తాడు. అటువంటి విచక్షణ విజ్ఞానము ఎంతవరకు కాలేదు అంతవరకు అది. ఇప్పుడు తల్లి చూసి నీకు ఇంకా 4 ఇస్తా, ఈ 2 ఎందుకులే, అర్థమైందా? 4 ఇస్తే 2 వదిలేస్తున్నాడు. అప్పుడు 4 తెచ్చి ఇచ్చినట్టు ఈ 2 పట్టుకోండి, అర్థమైందా? కానీ వాడి దృష్టిలో ఇది ఎంత విలువని తెలిసిస్తాడా? నేను విలువగా దానితో ఆడుతున్నాను, ఇంకా సంతోషం అన్నమాట. వీళ్ళందరికీ విలువ లేని దానితో ఆడుతున్నారు, నేను విలువగా దానితో ఆడుతున్నానని ఇంకా ఆయన సంతోషం వ్యక్తం అవుతుంది కదా. ఆ విధంగా ఏ విధంగా అయితే చెప్తున్నారు. ఆ విధంగా మరి విచారణ మనం చేసేటప్పుడు ఈ యొక్క ఆత్మవిచారణ చేసుకుని స్థిరపడింది అనుకోండి, అప్పుడు మనకేమిటి ఈ యొక్క ప్రపంచాన్ని మనం ఎప్పుడైతే దర్శనం చేసుకుంటుంటే అప్పుడు మనకి ఏం భాషిస్తుంది? బ్రహ్మమే భాషిస్తుంది. అది బ్రహ్మైభాతీతం సర్వం, సమస్తము కూడా బ్రహ్మమే భాషిస్తారు. అది చెప్తున్నారనమాట. సదైవాత్మా విశుద్ధోపి అశుద్ధో భాతి వై సదా యథైవ జీవితారజ్జు జ్ఞానినో అజ్ఞానినో నిశి. ఇంతకుముందు ఉదాహరణలన్నీ స్పష్టంగా అనిపించాడు. ఇప్పుడు ఆ ఉదాహరణలన్నీ కూడా ఆత్మయంగా అన్వయం చేస్తున్నారు. సదైవాత్మా విశుద్ధోపి అశుద్ధో భాతి వై సదా. అంటే ఆత్మ సదా ఆత్మ అన్నటువంటి విశుద్ధమే కానీ అశుద్ధమో కాదనమాట. అయితే జ్ఞానులకి ఆత్మ ఎలా ఉంటుంది? నిత్యము కూడా ఎలా ఉంటుంది? శుద్ధంగానే ఉంటుంది అన్నమాట. అది అజ్ఞానులకి ఎలా ఉంటుంది? అవిశుద్ధంగా, అంటే జీవరూపంగా ప్రకాశిస్తారు. ఎలా అంటే ఒకే రజ్జు త్రాడు అన్నటువంటిది. ఆ మసక చీకటి ఎందు ఆ మందాంధకారం ఎందు ఎలాగుంటుంది? మనకి మందాంధకారం ఎందు ఎలాగుంటుంది? సర్పంలాగా ఎవరికి ఉంటుంది? అజ్ఞానం. అదే అనమాట. సర్పంలాగా ఎవరికి ఉంటుంది? అజ్ఞానికి. అదే మరి జ్ఞానికి ఎలాగుంటుంది? రజ్జుగానే కనబడుతుంది. అజ్ఞానికి అది దాని కనిష్టాన సత్తా జ్ఞానం తెలుసుకున్న వాడికి అది త్రాడుగానే కనబడుతుంది. అది తెలియని వాడికి ఎలా కనబడుతుంది? సర్పంలా కనబడుతుంది. ఆ ప్రకారంగా జ్ఞానులకి ఇది ఇప్పుడు ఎందుకంటే నిత్యము, శుద్ధము, బుద్ధము, ముక్తము, ఇది ఒకటి మనం అంటుంటాం కదా, ఆత్మకి నిత్యమని ఇంతకుముందు నిత్యం చెప్పారు. ఆ ప్రకారం ఇప్పుడు శుద్ధం చెబుతున్నారు. ఆ యొక్క జ్ఞానులకి ఎలాగుంటుంది? ఆత్మ నిత్యము నిత్య శుద్ధ రూపంలో ఉంటుంది అన్నమాట. మరి అజ్ఞానికి ఎలాగుంటుంది? అది అవిశుద్ధం, అంటే విశుద్ధము కానీ జీవరూపంతో ప్రకాశిస్తుంది. ఎట్లాగంటే ఉదాహరణ, అజ్ఞానికి మందాంధకారంలో త్రాడు పాముగా గోచరించినట్టు, జ్ఞానికి అది మందాంధకారమైన త్రాడుగా గోచరించినట్టు. ఈ విధంగా జ్ఞానులకి యొక్క ఆత్మ నిత్య శుద్ధరూపంగా ఉంటుంది, అజ్ఞానులకి
అది శుద్ధము కాని మలదోషం చేత కూడినటువంటి జీవాత్మ రూపంలో ఉంటుంది. అది చెప్తున్నారు. యథైవ మృణ్మయః కుంభః తద్వద్దేహోऽపి చిన్మయః ఆత్మానాత్మ విభాగోయం ఉథైవ క్రియతే అబుధైః. యథైవ మృణ్మయః కుంభః తద్వద్దేహోऽపి చిన్మయః. ఇప్పుడు ఈ దేహం అన్నటువంటి చిన్మయ స్వరూపమే కానీ చిన్మయ స్వరూపము కంటే భిన్నము కాదన్నటువంటి విషయం చెప్తున్నారు. ఘటము మృణ్మయమగినట్లు ఘటము ఏమయం మృణ్మయం, అలాగనే దేహం అనేది చిన్మయం. అర్థమైందా? ఈ విధంగా ప్రత్యక్ష అనుభూతి కదా చెప్తున్నారు. దేహం అనేటువంటిది చిన్మయము. అయితే మరి ఏం చేయాలి మరి దీనికి? ఇప్పుడు దీన్ని అజ్ఞాన వశములో ఏమి ఈ ఆత్మానాత్మ విభాగము చేయదు. అర్థమైందా? ఒకదానికంటే సూక్ష్మ విషయం వచ్చింది. మనం నిత్యానిత్య వస్తువేకం చేసుకోవాలి కదా. ఏది ఆత్మ ఏది అనాత్మ. ఎందుకు మరి చేసుకోవాల్సి వచ్చింది? అనాత్మ పదార్థం అన్నటువంటిది వాస్తవమైన మన దృష్టిలో ఉంది కాబట్టి విచారణ ద్వారా అనాత్మ కంటే భిన్నమైనటువంటిది ఆత్మ పదార్థం ఒకటి ఉన్నది అని తెలుసుకోవడానికి ఇప్పుడు మనం వివేచన చేయాలి. సాధన చతుష్టయ సంపత్తిలో ఇది ఆత్మ ఇది అనాత్మ అన్నటువంటి నిశ్చయం చేస్తున్న ఏది నిత్యమో ఏది సత్యమని ఆత్మానాత్మేకం ఎప్పుడు చేయాలి? మనం అజ్ఞాన విషయం. ఎందుకంటే అజ్ఞాన విషయం చేసి ఇది ఆత్మ ఇది అనాత్మ మనకి తెలియక అనాత్మ ధర్మములని ఆత్మధర్మములుగా భావిస్తూ చేస్తున్నాను కాబట్టి అందుచేత ఆత్మానాత్మ వివేకం చేయవలసి విషయం అక్కడ ఉన్నదన్నమాట. చిన్నవాడికి అక్కడే మొల విడిచిపెట్టాడు, అర్థమైంది కదా, తెలియదు. ఆ పక్కనే ఒక స్వీట్ కూడా ఉన్నది. స్వీట్ తీసుకొని తాగుతాడు, మలం కూడా తీసి పెడతాడు అట్లా. అర్థమైందా? స్వీటు తింటాడు, తెలియని వేపుల మలం కూడా నోట్లు పెట్టబోతాడు. ఆ మట్టి కూడా నోట్లు పెడతాడు, ఈ స్వీట్ కూడా నోట్లు పెడతాడు. మరి ఇప్పుడు వేరు చేయొద్దా? వేరు చేయాలి. వేరనేది చెయ్యాలి. అదనమాట వేరనేది చెయ్యాలి. కాబట్టి ఆ విధంగా మొట్టమొదటి మనం వేరనేది చెయ్యాలన్నమాట. చేశాం అక్కడికి. అది అంతవరకు ఆ ఉదాహరణ కొంచెం అర్థమని చెప్పిన అది. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఏది వేరైతే మనం చేస్తూ ఉన్నాము ఇందులోనూ మరి ఆ వేరు అనేది ఎందుకంటే చేశాం వైరాగ్యం రావడానికి, అజ్ఞానం అనేది కలగడానికి. తరువాత దృష్టి ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకు అవసర వస్తువు స్వీకరిస్తాం, అవసర వస్తువుని స్వీకరించాం. ఇది విషయమని తెలిసితే స్వీకరిస్తామా? ఇది మద్యపానము ఇది శరీరానికి మంచిది కాదు అనే విషయాన్ని మనం స్వీకరిస్తాము. ఇది మనం స్వీకరించాం. అయితే ఇప్పుడు ఈ ఉత్పత్తికి కారణభూతమైనటువంటి జగదుత్పత్తికి కారణభూతమైనది బ్రహ్మమని తెలుసుకొని సర్వం బ్రహ్మమయం జగత్. అది మొట్టమొదట వైరాగ్యాని కోసం వేరు చేశాం. ఇప్పుడు మన దృష్టి ఎలా ఉండాలి? వేరైపోయిన తర్వాత అంతా పరబ్రహ్మ జ్ఞానమని జ్ఞానం ద్వారా సంపాదించుకుంటాం. ఈ జ్ఞానము ద్వారా ఆ విశేషాన్ని సంపాదించుకోవడమే గొప్ప జ్ఞానం అంట. సర్వం కల్విదం బ్రహ్మ అనే వాక్యాన్ని మనం చూసేటప్పుడు ఇప్పుడు వేరు చేసేది ఏమని చెప్పండి? వేరు చేసేదేమీ లేదు. అది చెప్తున్నారనమాట. ఈ ప్రకారముగా మనకి అజ్ఞాన విషయంలో ఆత్మానాత్మ విభాగం అనేది చేయలేదు. సర్పత్వేన యథారజ్జు
రజతత్వేన సుప్తికాం వినిర్ణీతా విమూఢేన దేహత్వేన తథాత్మత. అంత గట్టిపడ్డానికి ఆ చెప్పిన విషయాన్ని ఇటు తిప్పి 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 చెప్తుంది శాస్త్రం. భ్రాంతి చేత రజ్జు సర్పంగా తోస్తుంది, శుద్ధి రహితంగా భాషించినట్లు అజ్ఞానులు ఏమి దేహాన్ని ఆత్మగా చూస్తారు. దగ్గర తీసుకొచ్చారనమాట. ఇప్పుడు అర్థమైందా? భ్రాంతి చేత ప్రాణిని పాముగా చూస్తుంటారు, శుద్ధి రహితంగా చూసినట్లు అజ్ఞానులు దేహాన్ని ఆత్మగా చూస్తారు. దేహం ఇప్పుడు ఆత్మ కాదు అన్నటువంటి ముందు ఆ పదానికి ఏమి ఘటత్వేన యథా పృథ్వీ పటత్వేన తంతవహాం వినిర్ణీతా విమూఢేన దేహత్వేన తథాత్మత. చక్కగా అన్వయం అన్నమాట. మనకు ఎదుగున్న ఉదాహరణతో వేరు చేసి దానితో మళ్ళీ ఇప్పుడు అన్వయాన్ని. ఘటత్వేన యథా పృథ్వీ మృత్తికను ఘటముగాను తంతువులను పటముగాను భాషించినట్లు మూడులు దేహమును ఆత్మగా చూస్తారు. దేహాన్ని ఆత్మగా ఎవరు చూస్తారు? అజ్ఞానులు అన్నమాట. ఈ ప్రకారం మృత్తికను ఘటంగా చూస్తారు. అంటే ఆ ఘటము మృత్తిక తంతువులను పటంగా భావిస్తారు. ఆ విధంగా దేహాన్ని ఆత్మగా భావిస్తారు. అది కనకకుండలత్వేన తరంగత్వేనైవ జలం వినిర్ణీతా విమూఢేన దేహత్వేవ తదాస్మితతాం తదాత్మతాం. అది చెప్తున్నారు. స్వర్ణాన్ని కుండలములుగా, జలాన్ని తరంగములుగా భావించినట్లు మూడులు దేహాన్ని ఆత్మగా చూస్తారు. అర్థమవుతుందా? బంగారాన్ని వస్తువులుగా చూస్తారు, కానీ బంగారంగా చూడాలి. జలాన్ని తరంగాలుగా భావిస్తారు, కానీ తరంగాలకు ఆధారం జలమని చూడనట్లు ఈ దేహాన్నే ఆత్మగా చూస్తారు. ఎవరు? అజ్ఞానులు చెప్తున్నారు. అజ్ఞానం అనేది శరీరం ఆత్మగా ఎలా చూస్తారు వాళ్ళంటే ఈ లోక ఉదాహరణలో ఆధారాన్ని విడిచిపెట్టి ఆధేయాన్ని చూస్తారు, కానీ దీనికి అది ఆధారం అని చూడరు. అలాగే అజ్ఞానులు దేహానికి ఆధారం పరమాత్మ అయితే దేహమే పరమాత్మని వ్యవహరిస్తారు అని చెప్తున్నారు. గృహత్వేనైవ కాష్టాని ఖడ్గత్వేనైవ లోహత వినిర్ణీత విమూఢేన దేహత్వేన తథాత్మత. ఒక ఉదాహరణ మళ్ళీ ఎలాగంటే కాష్టములను ఏం చేస్తాడు? గృహం అని అంటాడు. గృహం కట్టుకున్నాం కదా, ఏముంటాయి గృహంలో? అర్థమైందా? ఆకటిలు, ఆయుటికలు ఇవే. ఆ ప్రకారంగా లోహమును ఖడ్గమని ఒక లోహంతో ఒక ఖడ్గం తయారు చేశాడు. ఇప్పుడు ఏమనుకుంటాడు ఆయన? ఇది ఖడ్గం అనుకుంటాడు. ఖడ్గానికి ఆధారము లోహం అనుకోడు అజ్ఞానం. అర్థమైందా? గృహానికి ఆధారము ఇవనుకోడు. అలాగనే వారు ఎలా దాన్ని భావిస్తున్నారో దేహాన్ని ఆత్మగా అజ్ఞానులు భావిస్తున్నారు. ఇన్ని తరంగాలు చెప్తున్నారు. ఉదాహరణ యథా యథా వృక్ష విపర్యాసో జలాద్భవతి కస్యచిత్ తద్వదాత్మని దేహత్వం పశ్యత్యజ్ఞానయోగతః. యథా వృక్ష విపర్యాస. విపర్యాస అంటే ఏమిటి? విపరీతం. ఇప్పుడు మనకి జలం ఉంది. ఆ జలం వలన వృక్షాలన్నీ ఎలా ఉంటాయి? జలంలో అది తలకెదురుగా ఉంటాయి. గోచరిస్తున్నాయి లేదా? అయితే ఇవి తలకెందులుగా ఉన్నాయనే ఎవరు అనుకుంటారు? అజ్ఞానం అనుకుంటారు. ఆ ప్రకారముగా ఈ అజ్ఞాన విషయంలో ఈ ఆత్మ యందు ఈ దేహత్వ భావాన్ని పొందుతాడు. ఆత్మ యందు దేహత్వ భ్రాంతి కలుగుతుంది. ఈ భ్రాంతికి చెప్తున్నారు. ఇప్పుడు ఇందాకేం చెప్పారు? దేహమునందు ఆత్మబుద్ధి చెప్పినారు. ఇప్పుడేం చెప్తున్నారు? ఆత్మ యందు దేహత్వ భ్రాంతి. ఏమంటారు?
ఆత్మ ఎందు దేహత్వ భ్రాంతి అంటే దేహమే ఆత్మ అని అటు ఇది తిరిగేసారు అదనమాట. అయితే ఇప్పుడు ఏమైంది ఆయనకి ఎలాగంటే ఎలాగైతే ఉపాధి వలన జలం ఉపాధి వలన ఆ వృక్షాలన్నీ తలకిందులుగా ఉన్నట్లు చూస్తారు. వాస్తవంగా తలకిందులు ఉన్నాయా? అజ్ఞానం ఏమనుకుంటాడు? వృక్షాలన్నీ తలకిందులుగా ఉన్నాయనుకుంటాడు. ఆ ప్రకారముగా ఏమి ఈ యొక్క ఆత్మ ఏంది ఈ దేహత్వ భ్రాంతిని పొందుతాడు. పూతేన గచ్చతః పుంసః సర్వం భాతి వశంచలం తద్వదాత్మని దేహత్వం పశ్యత్యజ్ఞానయోగతః. ఇప్పుడు నావయందు పయనిస్తున్నాడు. పయనిస్తూ ఉంటుంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లు అన్నీ కూడా ఏమవుతాయి? కదులుచున్నట్లు వస్తాయి. కానీ నావ కంటే మనకి స్పీడ్గా కావాలంటే ట్రైన్ తీసుకోవాలి. ట్రైన్లో మనం వెళ్తూ ఉంటుంటే లేదా బస్సు తీసుకోవాలి. ఈ రెండు మనం వెళ్తూ ఉంటుంటే ఆ పక్కన చెట్లన్నీ ఎలా కనబడతాయి? పరిగెత్తినట్టు మనకు కనబడతాయి. వాస్తవంగా పరిగెడుతున్నాయి అవి? వాస్తవంగా అవి పరిగెట్టలేదు. అవి అకర్మ ఎందు కర్మను మనం ఆరోపిస్తున్నాం, అంతే కదా. కర్మ ఏందేమో అకర్మను ఆరోపిస్తున్నాం, అకర్మ ఏందేమో కర్మను ఆరోపిస్తున్నాం. వాస్తవంగా కర్మ జరుగుతున్నది ఇక్కడే. ఎక్కడ? నావు కానీ, ట్రైన్ కానీ, బస్సు కానీ. దీన్ని ఏమో వదిలిపెట్టి వాస్తవంగా అకర్మ ఏంది ఏం చేస్తున్నాం? కర్మని ఆరోపిస్తున్నాం. ఆ ప్రకారముగా ఏమి చెప్తున్నారనమాట. ఈ ఆత్మ యందు ఈ దేహత్వ భ్రాంతి అనేది మనకి కలుగుతున్నది అనమాట. ఈ ప్రకారముగా పీతత్వం హి యథా శుభ్రే దోషాద్భవతి కస్యచిత్ తద్వదాత్మని దేహత్వం పశ్యత్యజ్ఞానయోగతః. ఎన్ని ఉదాహరణలు, ఇవన్నీ రాసుకుంటూ లిస్ట్ అయిపోతుందా? కాబట్టి పీతత్వం హి యథా శుభ్రే దోషాద్భవతి కస్యచిత్తు అన్నమాట. ఏమిటంటే ఇక్కడ పచ్చకామెర్లు అంటాం కదా మనం. ఆ యొక్క నేత్రగతమైనటువంటి ఆ కాచకామల దోషం అన్నమాట. దానివల్ల మనకి తెల్లని వస్తువులు కూడా ఎలా కనబడతాయి? పసుపచ్చ. తెల్లని వస్తువులు కూడా పసుపచ్చ కనబడతాయి. వాస్తవంగా పసుపచ్చ వాటికి ఉందా? వాడికి ఆ రోగం పోయింది అనుకోండి, మళ్ళీ శంఖము కూడా శంఖంలా కనబడుతుంది. రోగం ఉన్నంత వరకు ఆ శంఖము, తెలుపు శంఖం కూడా ఎలా ఉంటుంది? పచ్చగా కనబడుతుంది. ఆ విధంగా అజ్ఞానం వల్ల ఈ ఆత్మ యందు ఈ యొక్క దేహత్వ భ్రాంతిని అజ్ఞానం వల్ల. అందుచేత మనకి ఆ అజ్ఞానం అన్నటువంటిది ఏమి ఎట్లా పోద్ది? అది విచారణ వల్లనే పోవాలి. అన్యథా శరణం నాస్తి. కాబట్టి ఈ విచారణ అందుకే కావాలి. మనకి విచారణ కావాలి. మరి ఎంతవరకు కావాలి విచారణ అంటే? దీర్ఘకాల విచారణ. దీర్ఘకాల విచారణ వల్ల చక్కగా మనకేమవుతుంది? స్పష్టమైపోతుంది అంతన్నా. కొంచెం కాలం విచారణ చేసామనుకోండి, ఆ విచారణ ద్వారా మనలో ఉన్న అజ్ఞానాన్ని ఖండించడానికి శక్తి కాక వదిలిపెట్టిస్తే అది మళ్ళీ ఎలాగెళ్తుంది? మనకి మొలకెత్తుంది. పొత్తి ఏం చేస్తుంది? ఇది వింటాం కానీ అదంతా అయ్యే పనే, అదంతా అయ్యే పనే. అందులోని మనం ఎక్కడా, వాళ్ళు ఎక్కడా? వాళ్ళ సిస్టమ్ వేరు, మన సిస్టమ్ వేరు. మళ్ళీ మొదలు ఏమే? ఎందుకంటే ఆ అజ్ఞానమైన మూల దుంపని పూర్తిగా తెచ్చి అది తెగినంత వరకు ఉన్న దీర్ఘ విచారణ లేక, అటువంటి దీర్ఘ విచారణ లేక, అసామర్థ్యం లేక మళ్ళీ దాన్ని విడిచిపెడుతుంది. అందుకని దాన్ని మన దీర్ఘ విచారణ ద్వారా ఈ యొక్క ఆత్మీయ దేహత్వ భ్రాంతిని తొలగించుకోవాలి. కాబట్టి అటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्।